అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. 2026 నేను కుండలో జస్ట్ ఒక పావు కేజీ చికెన్, ఈ కుండకి సరిపోయినట్టు చికెన్ కుండలో పెడదాం అనుకుంటున్నానండి స్టార్టింగ్. సో కంటిన్యూ వీడియో తర్వాత చూద్దాం. సో ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటో, 3 చిల్లీస్ అండ్ కొత్తిమీర అండి కొద్దిగా. ఇప్పుడు ఈ కుండలో ఆయిల్ పోసుకొని, అంటే మొత్తం అన్ని పోపు మనం ఎలా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇవన్నీ ఎలా చేస్తాం అలా కాకుండా డైరెక్ట్గా ముందు ఇందులో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి, సో ఇలా స్టార్టింగ్ ముందు ఎంత ఆయిల్ మనకి పడుతుందో అంత ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆనియన్స్, చిల్లీ, టొమాటో, కొరియండర్ వేసుకొని, ఇందాక చికెన్ చెప్పాను కదండి, సో ఇంత తీసుకుంటున్నాను. సో ఈ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసి, జింజర్ పేస్ట్ 1 స్పూన్ అండి. అది స్పూన్ చిన్నది వల్ల 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది. మనకి కారం ఎంత కావాలంట, నేను 1.5 వేసుకున్నాను అండి. సాల్ట్ 1 స్పూనే వేసుకున్నాను, కావాలనుకుంటే వేసుకోవచ్చు తర్వాత టేస్ట్ చూసి. అండ్ గరం మసాలా 1/2 స్పూన్. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకొని ఒకసారి ఇలా కలబెట్టేసుకున్నామండి. చూసారా, ఇలా కలబెట్టేసుకొని వాటర్ ఏమి వేయకుండా జస్ట్ సిమ్మర్లో పెట్టి పొయ్యి మీద పెట్టేసుకుందామండి. చిన్న పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా చిన్న స్టవ్ మీద సిమ్మర్లోనే పెట్టుకున్నామండి. టైం పడుతుంది కుండ కాబట్టి, అది హీట్ అవ్వాలి, నెక్స్ట్ చికెన్ ఉడకాలి. సో మనం ప్రాసెస్ అలా మీకు వీడియో చూపిస్తుంటాను. ఇవ్వండి, చూసారా ఎలా బాయిల్ అవుతుందో, అలా బాయిల్ బాగా దగ్గర ఆయిల్ పైకి తేలాలండి అంతవరకు అదే సిమ్మర్లో కంటిన్యూ చేయాలి. ఇదిగోండి, చూసారా ఎలా దగ్గర పడిపోయిందో, ముక్క చక్కగా ఉడికిందండి. కానీ ఇలా అంటే బ్రేక్ అయిపోయింది ముక్క. చూసారా గ్రేవీ, చూసారా వితౌట్ వాటర్ ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ. అంతేనండి, స్మెల్ అయితే అదర్స్, మీకు తెలియట్లేదు కానీ నాకు